హాయ్ ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో ఈరోజు మీ ముందుకొచ్చేశాను. ఖచ్చితంగా ఈ స్టోరీ వినండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందమైన ప్రేమ కథలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి. ప్రేమించడం, ప్రేమని పంచడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలా ఉంటుంది. అయితే ఎవరు ఎలా చూపించినా ప్రేమ గొప్పతనం, దాని విలువని ఎప్పటికీ తగ్గించలేం. ఎన్ని యుగాలు మారినా, కాలాలు మారినా ప్రేమ విలువ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. పూర్వం అడవికి సమీపంలో రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి దూరంగా అడవిలో సారంగపాణి అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. అలాగే గ్రామానికి దూరంగా ఒంటరిగా ఉండేవాడు. అడవిలో దొరికే ఆహారమే అతనికి జీవనాధారం. ఉదయమంతా వ్యవసాయం చేసుకుంటూ రాత్రు వచ్చి అడవిలో ఉన్న సెలయేటిలో స్నానం చేసుకుని, అలాగే ఇష్టంగా మురళి వాయిస్తూ, పక్షులతో కబుర్లు చెప్పుకుంటూ, అడవి జంతువులతో కాలక్షేపం చేస్తూ రోజులు గడిపేవాడు. అలాగే శిల్పాలు చెక్కడమంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో అడవిలో కొండరాళ్లు మీద శిల్పాలు చెక్కుతూ వాటిని చూసి మురిసిపోతూ ఉండేవాడు. ఆ శిల్పాలే సారంగపానికి మిత్రులు. శిల్పాలకి ప్రాణముంటే అతను చూపించే కల్మసం లేని ప్రేమకి ఖచ్చితంగా పాదాభివందనం చేసేవి. ఓ రోజు సారంగపాని నిద్రపోతున్న సమయంలో అతిలోక సుందరిలాంటి అందంతో, అపురూప సౌందర్యంతో, తెల్లని కాంతిలో మెరిపోతూ ఏంజెల్లా ఒక అందమైన అమ్మాయి అతని కలలో కనిపించింది. ఆ అందం తనని ముగ్ధుణ్ణి చేసింది. ఏమాత్రం కనులు తిప్పుకోకుండా చేసింది. ఇంత అందమైన రూపాన్ని సారంగపాణి తన జీవితంలో అప్పటివరకు చూసింది లేదు. దీంతో ఆ రూపం తనకి ఏదో తెలియని ఒక ఆనందాన్నిస్తుంది. ఆ ఆలోచనల్నుంచి పాని టక్కున నిద్రనుంచి మేల్కొని తన చుట్టూ చూశాడు. అంతా చీకటిగా ఉంది. గదిలోంచి బయటికి వచ్చి చూశాడు. మొత్తం అంధకారం అలుముకుని ఉంది. అయితే ఆ క్షణం తన కలలో కనిపించిన ఆ రూపాన్ని మళ్ళీ ఎక్కడ మరచిపోతానో అని పాని వెంటనే ఒక ఉలి సుత్తి పట్టుకుని అక్కడ్నుంచి సెలయేరు దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఒక 6 అడుగుల బండరాయి కోసం వెతకసాగాడు. కొండవాలు దగ్గర సెలయేటి దార కొండపైనుంచి పడుతున్న ప్రదేశంలో ఒక రాయి అతనికి కనిపించింది. ఆ బండరాయి ఎప్పట్నుంచో అక్కడే ఉంది. నీటిదారలు నేరుగా ఆ రాయి మీద పడుతున్నాయి. ఇక ఆ రాయిని చూడగానే పానికి ఎక్కడలేని ఆనందం వస్తుంది. దీంతో వెంటనే రాయిని చెక్కడం మొదలుపెడతాడు. తన కలలో కనిపించిన సుందరి రూపాన్ని అలాగే మనసులో ముద్రించుకుని దానిని చెక్కడం మొదలుపెడతాడు. అలాగే అన్ని పనులు మానేసి కొన్ని రోజులపాటు ఎంతో శ్రమించి ఆ రాయికి అందమైన అమ్మాయి రూపం తీసుకొస్తాడు. తన కలలో కనిపించిన రూపాన్ని అలా కళ్ళకి కట్టినట్లు రాతిపై చెక్కి ప్రాణంలేని బండరాయినే ఒక అందమైన రాతిశిల్పంగా మారుస్తాడు. ఆ రూపాన్ని చూసి తెలియని తన్మయత్వం, ఆపై ఆనందంతో సెలయేటిలో సేదతీరుతూ ఆనందాన్ని తనివితీరా ఆస్వాదిస్తాడు. ఆ శిల్పాన్ని తన ప్రేయసిలా భావిస్తూ ఆమెతో తమ ప్రేమను పంచుకుంటాడు. నా జీవితం ఇలా ఏకాకిలా ముగిసిపోతుంది అనుకున్నా. కాని నువ్వు నా జీవితంలోకి వచ్చి నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశావు. ఇక నీతోనే నా జీవితం. నిన్ను వీడి ఒక్కరోజు కూడా నేనుండలేను. నా ప్రపంచం నువ్వే కాబట్టి ప్రపంచమంతా ప్రేమని నీకు చూపిస్తా అని భావోద్వేగంగా చెబుతాడు. అప్పట్నుంచి పాని ప్రతిరోజూ పొలంలో తన పని ముగించుకుని, అలాగే అడవిలో దొరికే ఔషధాలని, వనమూలికలని ఊళ్ళో వరికి అమ్ముకుంటూ, దాంతో డబ్బులు కూడబెడుతూ ఆ అందమైన శిల్పం కోసం అద్భుతమైన భవనం కట్టాలని అనుకుంటాడు. దానికోసం అప్పట్నుంచి మరింత కష్టపడతాడు. అలాగే ప్రతిరోజూ సాయంత్రానికి సెలయేటి దగ్గర ఉన్న శిల్పం వద్దకు చేరుకుని ఆ రోజు విశేషాలు ఆమెతో పంచుకునేవాడు. మరోవైపు తాను ఉంటున్న ఇంటినే కూల్చేసి తన శిల్పకళతో అద్భుతమైన భవనం కట్టడానికి పని మొదలుపెడతాడు. ఆ భవనం నిర్మాణం ఓవైపు జరుగుతుంది. మరోవైపు శిల్పంతో పాని అనుబంధం రోజురోజుకి మరింత బలపడుతూ ఉంటుంది. పాని చెబుతున్న అన్ని కబుర్లు ఆ శిల్పం వింటున్నట్లే ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా ఆ శిల్పం చెక్కిన తర్వాత పానిలో నిత్యం సరికొత్త ఉత్సాహం కనిపించేది. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సంగీతం వాయిస్తూ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఉండేవాడు. అంత ఉత్సాహం అతనికి ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతూ ఉండేవారు. అలాగే పానిని పెద్దగా పట్టించుకొని రామాపురం గ్రామస్తులు కూడా అతన్ని దగ్గర చేసుకోవడం మొదలుపెట్టేవారు. అతనిచ్చే వనమూలికలతో గ్రామంలోని వారి అనారోగ్య సమస్యలు తగ్గుతూ ఉండేవి. దాంతో అతన్ని ఒక వైద్యుడిగా చూసేవారు. దానికి తగ్గట్టుగా గ్రామంలోని వారు ఏ సమస్య ఉందని చెప్పినా దానికి తగ్గ మందుని తయారుచేసి తీసుకువచ్చి వారికిచ్చేవాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఓవైపు పానికి శిల్పం మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయి దానిని తన భార్యగా భావించేవాడు. అలాగే ఆమె కోసం భవనాన్ని సిద్ధం చేస్తూ చివరి దశకి తీసుకువచ్చాడు.
అప్పుడే అతనికి కొద్ది రోజులపాటు ఒక పెద్ద పని దొరుకుతుంది. ఆలయానికి శిల్పాలు చెక్కాలని పిలుస్తారు. పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆ ఆలయం నిర్మిస్తున్నవారు చెబుతారు. పెద్ద మొత్తంలో డబ్బులు వస్తే దాంతో ఈ భవనం పూర్తి చేయొచ్చని, అలాగే శిల్పాన్ని తన ఇంటికి తీసుకువచ్చి శాశ్వతంగా తనతో ఉంచుకోవచ్చని భావిస్తాడు. దీంతో అదే విషయాన్ని శిల్పం దగ్గరికి వచ్చి చెబుతాడు. నెల రోజులపాటు నీకు దూరంగా ఉండబోతున్నా. ఇంతకాలం నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా గడిపింది లేదు. కాని మనిద్దరం కలిసి ఉండటం కోసం నేను కడుతున్న ఇల్లు పూర్తవ్వాలంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు కావాలి. వాటికోసం ఇప్పుడు నిన్ను విడిచి వెళుతున్నా. బాధగా ఉన్నా మనిద్దరి బంధం శాశ్వతం కావాలంటే నెల రోజులు ఈ విరహం తప్పదు చెలి అని చెప్పి ఆ బొమ్మకి ముద్దు పెట్టి అక్కడ్నుంచి వెళ్తాడు. అలా నెల రోజులు తన చెలి జ్ఞాపకాలతో ఆలయ నిర్మాణ పనుల్లో పాని నిమగ్నమై ఉంటాడు. ఇదిలా ఉంటే అగస్త్యపురు రాజ్యానికి చెందిన యువరాజుకి భార్గవరాముడికి ఓ బలమైన కోరిక ఉంటుంది. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన సౌందర్య రాశి అని అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఈ కారణంతో ఎన్నో రాజ్యాలకి చెందిన యువరాణులని యువరాజు భార్గవరాము నిరాకరిస్తూ ఉంటాడు. దీంతో మహారాజ శూరాసేనుడు కూడా కుమారుడికి ఇష్టమైన కన్యని తీసుకురావడంలో విఫలమవుతాడు. దీంతో ఒకరోజు తన తండ్రి శూరసేనుడికి చెప్పి తానే ప్రపంచ పర్యటనకి బయలుదేరుతాడు. తండ్రి, నాకు సరిపోయే సరిజోడి అయిన యువరాణిని నేనే వెతుక్కుంటా, దానికోసం నాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు. అలా దేశ పర్యటనతో కుమారుడికి ప్రజల బాగోగులు, సమాజం స్థితిగతులు తెలుస్తాయని భావించిన శూరసేనుడు దానికి అంగీకరిస్తాడు. తండ్రి సమ్మతితో యువరాజు భార్గవరామ వేషం మార్చుకుని అన్ని రాజ్యాలు తిరుగుతూ ఉంటాడు. తన ఉనికి ఎవరికీ తెలియకుండా అన్ని రాజ్యాలలో తన ఈడు ఉన్న అమ్మాయిలని చూస్తాడు. అయితే వారిలో ఎవరూ కూడా తనని ఆకర్షించరు. అలా అనేక దేశాలు తిరిగిన తర్వాత భార్గవరామ రామాపురం అడవి మార్గంలో వెళ్తూ ఉంటాడు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించి ఓ చోట ఆగుతాడు. అక్కడ సమీపంలో ఉన్న సెలయేరు దగ్గరికి వెళ్లి స్నానం చేస్తాడు. అదే సమయంలో సెలయేటి దారల క్రింద ముగ్ధ మనోహర రూపంతో మెరిసిపోతున్న శిల్పాన్ని చూస్తాడు. ఆ శిల్పం భార్గవరాముణ్ణి ఆకర్షిస్తుంది. అతిలోక సుందరిలాంటి అందంతో, నెమలిపించంలాంటి కళ్లతో, ఇంద్రధనస్సులాంటి పెదాలతో తనని అమితంగా ఆకర్షిస్తుంది. ప్రపంచంలో ఇంతకంటి సౌందర్యవతి లేరు, ఉండరు కూడా. ఈమె ఆకర్షణ తనని వివసుడిని చేస్తుంది. నిజంగా ఈమె కన్య అయితే బావుండేది. ఒక శిల్పంలో ఇంత అందమా? అద్భుతం! ఈ అందాన్ని నాదాన్ని చేసుకోవాలి అని భార్గవరాముడు అనుకుంటాడు. అప్పుడే అతనికి ఒక ఉపాయం కలుగుతుంది. తమ కుటుంబానికి ఆ బ్రహ్మర్షి విశ్వామిత్ర ఇచ్చిన అద్భుతమైన మణిహారం ఉంది. ఆ మణిహారం ధరిస్తే ఈ శిల్పానికి జీవం వస్తుంది అని అనుకుంటాడు. విశ్వామిత్ర మహర్షి తమ వంశంలోని వారు దీర్ఘాయుస్సుతో ఉండాలని ఇచ్చిన ఈ మణిహారం ఇప్పుడు ఈ శిల్పం మెడలో వేసి ప్రాణం పోస్తా అని అనుకుంటాడు. వెంటనే తన మెడలో ఉన్న మణిహారాన్ని తీసి విశ్వామిత్ర మహర్షిని ప్రార్థిస్తూ ఆ శిల్పం మెడలో వేస్తాడు. కొద్దిసేపటికి ఊహించని రీతిలో ఆ శిల్పం అందమైన కన్యలా మారిపోతుంది. అపురూప లావణ్యంతో, మన్మథుడిని సైతం వివసుడిని చేసే అంత ముఖారవిందంతో, చక్కని చిరునవ్వుతో మెరిసిపోతుంది. అయితే అప్పుడే ఆమెకి ప్రాణం రావడం వలన తాను ఎవరు, తన ఉనికి ఏమిటి, అసలు తాను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనే విషయాలేవీ ఆమెకి గుర్తుండవు. ఎలాంటి కల్మషం లేని మనస్తత్వంతో అదే విషయాన్ని భార్గవరాముణ్ణి అడుగుతుంది. మీరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. నా పేరు భార్గవరాములు, నేను అగస్త్యపురి యువరాజుని అని చెబుతాడు. మరి ఇంతని నేను ఎవరు? నా రూపం నీ రూపం అచ్చం ఒకే విధంగా ఉంది. ఇది ఏ రూపం అని అడుగుతుంది. దానికి భార్గవరాముడు, ఇది మానవ రూపం. నువ్వు ఒక మానవ కన్యవి, నేను పురుషుడని, నువ్వు స్త్రీవి. అహో, ఒకే రూపంలో ఉన్న వేరువేరు మానవ రూపాలమ్మా మనం అని ఆమె అంటుంది. అవును అని భార్గవరాముడు చెప్తాడు. అయితే మనమిద్దరం ఇక్కడ ఎందుకు ఉన్నాం? ఇంత అందమైన ఈ ప్రదేశాన్ని ఏమని అంటారు అని ఆమె అడుగుతుంది. దానికి భార్గవరాముడు, దీనిని సెలయేరు అంటారు. ఇందులో మనం జలకాలు ఆడటానికి వచ్చామని చెప్తాడు. మీకు నాకు ఏమిటి సంబంధం? మనమిద్దరం ఎందుకు జలకాలు ఆడాలి అని మళ్ళీ ఆమె అడుగుతుంది. మనమిద్దరం ప్రేమికులం, విహారయాత్ర కోసం ఇక్కడికి వచ్చి జలకాలు ఆడుతున్నాం అని చెప్తాడు. దాంతో ఆమెకి మరో డౌట్ వస్తుంది. ప్రేమికులు అనగా ఏమిటి అని అడుగుతుంది. ఇక ఆమెతో మాట్లాడుతూ ఉంటే లెక్కలేని ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. తక్షణం ఈమెనిక్కడ్నించి తీసుకుని రాజ్యానికి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. దాంతో మీకు అన్ని విషయాలు తీరికగా చెబుతాను. ముందు ఇక్కడ్నించి మనం రాజ్యానికి వెళ్ళాలి, నాతో పాటు రా అని ఆమె చేయి పట్టుకుని అలా తీసుకుపోతాడు. ఆమె కూడా భార్గవరాముడు వైపు తెలియని అమాయకత్వంతో చూస్తూ నడిచి వెళ్తుంది. భార్గవరాముడు ఆమెని గుర్రమెక్కించి అక్కడినుంచి తీసుకుని వెళ్తాడు. యువరాజు యువరాణిని తీసుకుని వచ్చాడని తెలుసుకున్న మహారాజు
మహారాణి వారికి ఎదురొచ్చి ఇద్దరిని లోపలికి తీసుకుని వెళ్తారు. యువరాణిలా మారిన ఆమె అంతఃపురంలో అద్దం ముందు నిలబడి తనని తాను అలా చూసుకుంటుంది. రాళ్ళకి ప్రాణం ఉంటుంది కాబట్టి ఇంత అందమైన రూపం తనది కాదని, తనని ఎవ్వరో ఇలా తయారు చేశారని, తాను కదలికలేని ఒక బండరాయిని అని మాత్రమే అనుకుంటుంది. అదే సమయంలో యువరాజు అక్కడికి వస్తాడు. అతన్ని చూసి, భార్గవరామా, ఇంతకి అందరూ నన్ను ఏమని పిలుస్తారు అని అడుగుతుంది. దానికి భార్గవరాముడు ఆమెకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో తెలియకుండానే భార్గవరాముడు ఆమెని మందాకిని అని పేరు ఎక్కడో చూసినట్లు గుర్తుకొచ్చి అదే పేరుతో ఆమెని పిలుస్తాడు. ఆమె ఆ పేరు విని ఓ మందాకిని అంటూ ఆలోచిస్తుంది. అదే పేరుని ఆమె చాలాసార్లు విన్నట్లు అనిపిస్తుంది. సారంగపాణి ఆ శిల్పానికి పెట్టుకున్న పేరు కూడా అదే. దాంతో ఆమెని పాని మందాకిని అని ప్రతిరోజూ పిలుచుతూ ఉండేవాడు. అవును, ఈ పేరుతో నన్ను ఎవరో చాలాసార్లు విన్నట్లు అనిపిస్తుంది అని ఆమె అంటుంది. దాంతో భార్గవరాముడు ఆశ్చర్యపోతాడు. శిల్పంగా ఉన్నా కూడా ఆమెలో అంతర్లీనంగా కొన్ని ఆలోచనలు ఉన్నాయని గ్రహిస్తాడు. అయితే వాటిని బయటపడకుండా ఆమెని తన ప్రేమలో దింపి పూర్తిగా తనదాన్ని చేసుకోవాలి అని అనుకుంటాడు. ఇదిలా ఉంటే సారంగపాణి తన పని ముగించుకుని ఎంతో సంతోషంగా నెల రోజుల తర్వాత తన ప్రియసి మందాకినీని చూడబోతున్నాను అనే ఉత్సాహంతో వస్తాడు. అదే ఉత్సాహంతో అలా సెలయేరు దగ్గరికి వెళ్తాడు. అక్కడ శిల్పముండాల్సిన చోట ఖాళీగా ఉంటుంది. దాంతో ఒక్కసారిగా పాణి నిర్ఘాంతపోతాడు. అక్కడ ఉండాల్సిన శిల్పమేమైంది అని మొత్తం వెతుకుతాడు. చుట్టుపక్కల ఎక్కడా కనిపించదు. వరద ప్రవాహం ఎక్కువైతే సెలయేరులే కొట్టుకుపోయి ఉంటుందేమో అనుకుని ఆ జలాశయం మొత్తం జల్లెడపడతాడు. ఎక్కడా కూడా శిల్పం కనిపించదు. దీంతో మందాకిని అని బిగ్గరగా పిలుస్తాడు. ఆ పిలుపు మళ్ళీ రీసౌండ్గా మారి తనని చేరుతుంది. అయితే ఆ పిలుపుకి శిల్పంగా ఉన్న తన మందాకిని నుంచి స్పందన రాదని అతనికి తెలుసు. దాంతో ఆవేదనతో అక్కడే కూలిపోతాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన తన మందాకినీని ఎవరో తీసుకుపోయారననుకుంటాడు. ఆమె లేని ప్రాణం తనకి వద్దననుకుంటాడు. అయితే తన మందాకినీని ఎలా అయినా మళ్ళీ చూడాలని, అవకాశముంటే తెచ్చుకోవాలని, లేదంటే తనకి చివరి చూపు చూసి ప్రాణాలు విడవాలని అనుకుంటాడు. దీంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. అన్ని రాజ్యాలు తిరుగుతాడు. తన మందాకిని ఇంకా శిల్పంలానే ఉంటుంది కాబట్టి ఎవరైనా శిల్పాలు చెక్కేవారు దానిని తీసుకుపోయి ఉంటారని భావిస్తాడు. దీంతో అన్ని భవనాలు, శిల్పాలు చెక్కే ప్రాంతాలలో చూస్తాడు. ఎక్కడా కనిపించదు. అలాగే రాజ్యాలన్నీ కూడా జల్లెడపడతాడు. తన మందాకిని ఎక్కడా కనిపించుకుపోవడంతో మరింత నిరాశకి సారంగపాణి గురవుతూ ఉంటాడు. అయినా కూడా ఆమెను చూడాలనే సంకల్పంతో తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అలా తన ప్రయాణంలో అగస్త్యపుడి రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ అన్ని ప్రాంతాలలో తిరుగుతాడు. ఎక్కడ శిల్పం కనిపించదు. మరోవైపు భార్గవరాముడు మందాకినీని పాత ఆలోచనలన్నీ చెరిపేసి తన ప్రేమలో దింపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భార్గవరాముడి ప్రేమకి మందాకిని కూడా దగ్గరవుతూ ఉంటుంది. అయితే రాత్రి సమయాలలో తనని ఏవో తెలియని ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి. ఆమె నిద్రపోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ సెలయేరు అక్కడ బండరాయిగా ఉన్న తనని ఎవరో పదునైన ఆయుధంతో శరీరం మీద గుచ్చుతున్నట్లు అనిపిస్తూ ఉండేది. దీంతో నిద్రాభంగమై మేల్కొంటుంది. అదే సమయంలో తనతో ఎవరో కబుర్లు చెబుతున్నట్లు అనుభూతి చెందుతూ ఉంటుంది. దీంతో ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. అయితే భార్గవరాముడు మాత్రం ఆమె ఒంటరితనం దూరం చేసి పూర్తిగా తన ప్రేమలో పడేలా చేసుకోవాలని ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతాడు. ఆమెకి యుద్ధ విద్యలు నేర్పుతాడు. అలాగే గుర్రపస్వారీ నేర్పుతాడు. ఉద్యానవనానికి తీసుకెళ్లి అక్కడి అందాలని పరిచయం చేస్తూ ఉంటాడు. దీంతో మందాకిని తన ఆలోచనల నుంచి మెల్లగా బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే రాజ్యంలో ప్రజలందరూ యువరాణి మందాకిని గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. యువరాజు భార్గవరాముడు అనేక దేశాలు తిరిగి దేవకన్యలంటి అపురూప సౌందర్య రాశిని తీసుకొచ్చాడని చెప్పుకుంటూ ఉంటారు. ఆమె అందాన్ని చూస్తూ ఈ రాజ్యంలో అమ్మాయిలందరూ ఈర్ష్యపడుతున్నారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి అందాన్ని పొందడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలని చెప్పుకుంటూ ఉంటారు. సారంగపాణి అక్కడి ప్రజల మాటలు వింటాడు. వాళ్ళు చెబుతున్న పోలికలు, రూపం నా మందాకినివేనా అనుకుంటాడు. అయినా శిల్పంలా ఉన్న నా మందాకిని మనిషిలా ఎలా మారింది అని అనుమానం అతనికి వస్తుంది.
తనకి ఉన్న అనుమానాలు దూరం చేసుకోవాలంటే అంతఃపురంలోకి వెళ్ళి యువరాణిని చూడాల్సిందే అనుకుంటాడు. దానికి ఏం చెయ్యాలా అని ఆలోచించి ఒక సైనికుడి వేషం వేసుకుని కోటలోకి ప్రవేశిస్తాడు. అక్కడలా తిరుగుతూ అతి కష్టం మీద యువరాణి ఉన్న గది వద్దకి వెళ్తాడు. ఇక రాత్రివేళలో యువరాణి అలా వరండాలో ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచనలో ఉంటుంది. అదే సమయంలో సారంగపాణి అంతఃపురంలోకి వచ్చి మందాకిని అని పిలుస్తాడు. దాంతో ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అయితే సారంగపాణిని ఆమె గుర్తుపట్టదు. దాంతో ఎవరు మీరు? ఇంత అర్ధరాత్రివేళ ఏకాంతంగా ఉన్న నా గదిలోకి ఎలా వచ్చారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక సారంగపాణి ఆమెకి తాను ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నగానే ఎవరక్కడా అని చప్పట్లు కొట్టి కాపలాగా ఉన్న సైనికులని పిలుస్తుంది. వారు రాగానే ఇతన్ని బంధించండి అని వారికి మందాకిని ఆజ్ఞ వేస్తుంది. సైనికులు సారంగపాణిని పట్టుకుంటారు. ఆ సంఘటనతో పాణి ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. ఆమె రూపాన్ని అలా చూస్తూ ఉండిపోతాడు. తను చెక్కిన శిల్పంలానే అచ్చంగా యువరాణి కూడా ఉంది. అదెలా సాధ్యమవుతుంది? యువరాణిగా ఉన్న ఈమె నా కలలోకి వచ్చిన ఆ సుందరా అని అనుకుంటాడు. ఇక సైనికులు పాణిని బంధించి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు అతన్ని మహారాజు సూరసేనుడి ముందుకి ప్రవేశపెడతారు. సూరసేనుడు అతని వైపు చూస్తూ, ఎవరు నువ్వు? రహస్యంగా అంతఃపురంలోకి ప్రవేశించి యువరాణి మందాకిని మందిరంలోకి ఎందుకు వెళ్ళావు? నువ్వు ఏ దేశ గూఢచారివి అని ఆగ్రహంతో ప్రశ్నిస్తాడు. దానికి పాణి మహారాజుకి ప్రణామం చేసి, రాజా, నేను ఏ దేశానికి గూఢచారిని కాదు, ఒక మామూలు శిల్పకారుణ్ణి. నాది రామాపురం అని చెప్తాడు. మరి నువ్వు ఏ ఉద్దేశంతో అంతఃపురంలోకి ప్రవేశించావు అని సూరసేన మహారాజు అడుగుతారు. మహారాజా, నాదో చిన్న కథ అని తాను శిల్పకారుడిగా ఉంటూ రాతిపై బొమ్మలు చిక్కుకోవడం, ఒకరోజు తన కలలో మందాకిని రూపం కనిపించడం, ఆపై ఆమె రూపాన్ని రాతిపై చెక్కడం, ఆమెతో అనుబంధాన్ని పెంచుకోవడం అన్నీ చెప్తాడు. అలాగే తాను నెల రోజులు బయటికి వెళ్ళి వచ్చి చూసేసరికి శిల్పం కనిపించకపోవడం, ఆపై దానికోసం ఊరూరా తిరగడం, అనుకోకుండా ఈ రాజ్యానికి వచ్చి మందాకిని గురించి వినడం, ఆపై మందాకినీని చూడడం కూడా వివరిస్తాడు. తను చెక్కిన శిల్పల్లానే యువరాణి మందాకిని కూడా ఉన్నది అని చెప్పడంతో సూరసేనుడు ఆశ్చర్యానికి గురవుతాడు. అయితే నువ్వు చెప్పిన ఈ కథ నిజమని నమ్మడానికి నీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని సూరసేనుడు అడుగుతాడు. దానికి పాణి మహారాజు వైపు చూస్తూ, రాజా, నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే నా శిల్పమే యువరాణి అని కూడా నేను వాదించలేను. కాని నా శిల్పానికి నేను పెట్టుకున్న పేరు మందాకిని. అదే పేరుతో యువరాణిని పిలవగానే ఆమె నా వైపు తిరిగి చూసింది. అలాగే యువరాణి పేరు, నేను చెక్కిన శిల్పం పేరు ఒకటే కావడమనే ఒక్క పోలిక తప్ప నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఆ యువరాణియే నాకు కలలో కనిపించిన రూపమేనేమో అనేది కూడా నేను చెప్పలేను. కాని ఆ శిల్పాన్ని నేను అమితంగా ప్రేమించాను. ఆ ప్రేమే నన్ను ఇంతవరకు తీసుకువచ్చింది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేని నాకు ఆ శిల్పమే అన్నీ. అందుకే ప్రమాదమని తెలిసి ఏదో చిన్న ఆశతో మీ అంతఃపురంలోకి అడుగుపెట్టే సాహసం చేశాను అని చెప్తాడు. అయితే అప్పటికే యువరాణి వింత ప్రవర్తన, ఏమీ తెలియని చిన్నపిల్ల మనస్తత్వంతో, ఆమె వేసే ప్రశ్నలతో, లోలోపల ఏదో అనుమానంతో సూరసేన మహారాజు ఉన్నారు. సూరసేనుడికి బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి తమ కుటుంబానికిచ్చిన మణిహారం గుర్తుకొస్తుంది. అది ఆమె మెడలో ఉండటం కనిపిస్తోంది. ఇప్పుడు సారండపాణి చెప్పిన కథ విన్న తర్వాత అతనికి ఒక స్పష్టత వచ్చేస్తుంది. దీంతో యువరాజు భార్గవరాముడి వైపు సూరసేనుడు చూస్తాడు. అతను తల క్రిందికి దించుకుంటాడు. దీంతో మహారాజుకి పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. దీంతో ఏం తీర్పు ఇవ్వాలో తెలియక ఆలోచనలో పడతాడు. తర్వాత యువరాణి మందాకినీని ఇక్కడికి తీసుకొనిరండి అని భటులకి చెబుతాడు. భటులు మందాకినీని తీసుకొని వస్తారు. సూరసేనుడు ఆమె వైపు చూస్తూ, అతని ఎవరు మీకు తెలుసా అని అడుగుతారు. దానికి ఆమె తెలియదని చెబుతుంది. కాని ఆ స్వరాన్ని ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది మహారాజా అని చెబుతుంది. ఇక సూరసేనుడు భటుల వైపు చూసి, ఆమెని అంతఃపురంకి తీసుకుని వెళ్ళండి అని చెబుతారు. తర్వాతి ఈ సభని రేపటికి వాయిదా వేస్తున్నా అని చెప్పి అక్కడ్నుండి లేచి వెళ్ళిపోతారు. పాణిని భటులు తీసుకుని వెళ్తారు. ఆ రాత్రి మంత్రితో సూరసేనుడు సమావేశమవుతారు. అలాగే యువరాజు భార్గవరాముణ్ణి కూడా పిలుస్తారు. జరిగిన వృత్తాంతం అతన్నుంచి తెలుసుకుంటారు. తర్వాత భార్గవరాముణ్ణి మందిరాన్ని వెళ్ళిపోమ్మని మహారాజు చెబుతారు.
అమాత్య, ఈ కథ అంతా విన్నారు కదా. పుత్రవాత్సల్యం నన్ను ఆలోచించకుండా చేస్తుంది. ఒక తండ్రిగా కొడుక్కి వ్యతిరేకంగా తీర్పు చెప్పలేను. ఒక రాజుగా నిజం తెలిసి ఆ శిల్పికి వ్యతిరేకంగా తీర్పు చెప్పలేను. నిర్ణయాధికారం ఇప్పుడు మీకు అప్పగిస్తున్నా. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే అని మహారాజు చెబుతారు. దానికి మంత్రి మాట్లాడుతూ, మహారాజా, ఒక బండరాయికి మందాకినీగా రూపమిచ్చిన ఆ శిల్పి గొప్ప, లేక ప్రాణం పోసిన యువరాజు భార్గవరాముడు గొప్ప? అంటే సాక్షాత్తు బ్రహ్మ చేసే పనిని ఇప్పుడు ఇద్దరు చేశారు. ఓ విధంగా వారిద్దరూ గొప్పే. కాని ఇప్పుడు నిర్ణయాధికారం ఒకటి మందాకినీకి ఉంది. ఎందుకంటే ఆమె జీవితం ఇద్దరికీ సమాన హక్కు ఉంది. కాబట్టి నిజం చెప్పి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడం. రెండవది యువరాజు భార్గవరాముడికి ఉంది. కాబోయే మహారాజుగా ప్రజా ఆమోద నిర్ణయం తీసుకుంటారా, లేక ప్రేమికుడిగా తన ప్రేమ కోసం నిలబడతారా అన్నది యువరాజు చెప్పాలి అని మంత్రి సలహా ఇస్తారు. మరుసటి రోజు సభ మొదలవుతుంది. ఇక మహారాజు నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. యువరాణి మందాకినీని పిలుస్తారు. ఆమెకి తన వృత్తాంతమంతా మహారాజు చెబుతారు. మీ సృష్టికి ఈ ఇద్దరూ కారణమే. ఇద్దరికీ మీ మీద అచంచలమైన ప్రేమ ఉంది. అందుకే నిర్ణయాధికారం నీదే. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మహారాజుగా మేము ఆమోదిస్తాం అని చెబుతారు. దానికి మందాకిని ఆలోచించుకుంటుంది. ఆమె మనసులో సారంగపాణి వైపు ఒకంత మనసు మళ్ళినా ఆమె తన నిర్ణయాన్ని చెప్పదు. ఎందుకంటే ప్రాణంతో ఈరోజు తాను ఇలా మాట్లాడుతున్నా అంటే దానికి కారణం యువరాజు. ఆయనే ప్రాణం పోయకుండా ఉండే నా రూపం అలా రాతిగానే ఉండిపోయి నిర్జీవమైపోయేది. ఈ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం వచ్చేది కాదు. సారంగపాణి ప్రేమ గొప్పతనం తెలిసేది కాదు అని మనసులో అనుకుంటుంది. దీంతో మహారాజు వైపు చూస్తూ, రాజా, ఇప్పుడు నా దృష్టిలో ఇద్దరూ బ్రహ్మసామానులు. అతను లేకుంటే నాకు ఈ రూపం లేదు. యువరాజు లేకుంటే నాకు ఈ ప్రాణం లేదు. అందుకే నేను ఏ నిర్ణయాన్ని చెప్పలేను. మీరు ఏ నిర్ణయం తీసుకున్న దానికి నేను సమ్మతమే అని చెబుతుంది. దీంతో మహారాజు యువరాజు భార్గవ వైపు చూస్తూ, భార్గవ, ఈ రాజ్యానికి కాబోయే మహారాజువి నువ్వు. ఒక రాజుగా ఇప్పుడు మందాకిని ఎవరి దగ్గర ఉండటం సమంజసం? మీరే చెప్పండి అని అడుగుతారు. దానికి యువరాజు భార్గవరాముడు లేని తండ్రి సూరసేనుడికి నమస్కరించి, ఒక రాజుగా ఇప్పుడు నా తీర్పుని చెప్పుతున్నా. మందాకిని కేవలం ఆ సారంగపానికి మాత్రమే సొంతం. యువరాజు అయిన నాకు ఏ విధంగా కూడా సొంతం కాదు. దానికి నేను అర్హుడిని కాదు అని చెబుతాడు. సభలో ఉన్న అందరూ ఆశ్చర్యంతో యువరాజు వైపు చూస్తారు. నేను అందమైన స్త్రీని వివాహం చేసుకోవాలని కోరుకున్నా. కాని నాకు నచ్చే అందం ఎక్కడా కనిపించలేదు. రాతి శిల్పంగా ఉన్న మందాకినీని చూడగానే నాకు ఆ అనుభూతి కలిగింది. కాని అంత అందమైన రూపాన్ని సృష్టించింది సారంగపాణి. అతను ఒక బండరాయిని చెక్కి మందాకినీలాంటి శిల్పాన్ని చెక్కకుంటే నేను చూసేవాణ్ణి కాదు. కాబట్టి ఆమె ఖచ్చితంగా సారంగపాణికి మాత్రమే సొంతం. అలాగే ఒక రాతి శిల్పంగా ఉన్నప్పుడే మందాకినీని అతను భార్యగా భావించి అమితంగా ప్రేమించారు. కాని నేను ఆ రాతి శిల్పానికి నా స్వార్థం కోసం జీవం పోశాను. ఆమెను పొందాలని భావించాను. మా ఇద్దరికీ ఆమె మీద ప్రేమ ఉంది. కాని సారంగపాణి ప్రేమలో నిజాయితీ ఉంది. నా ప్రేమలో స్వార్థం ఉంది. అందుకే ఆమె సారంగపాణికి మాత్రమే సొంతం అని చెప్పి మహారాజుకి ప్రణామం చేసి అక్కడ్నుండి వెనక్కి వెళ్లి కూచుంటాడు. ఎవరెక్కడా అని సూరసేనుడు చెలికత్తెలను పిలుస్తాడు. వారు అన్ని ఏర్పాట్లతో అక్కడికి వస్తారు. సారంగపాణి చాలా సంతోషంగా సూరసేనుడికి ప్రణామం చేస్తారు. పాణికే మందాకినీకి మహారాజు ఆ రాజప్రాసాదంలోనే వైభవంగా పెళ్లిచేసి వారికి కానుకలు ఇచ్చి పంపిస్తాడు. అదే సమయంలో భార్గవరాముని చక్రవర్తి అగస్త్యపురికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. సారంగపాణి ప్రేమలు, నిజాయితీ, అంతకుమించి ధైర్యం, తెగింపు ఉన్నాయి. అందుకే ఆమెని సొంతం చేసుకున్నాడు.